ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ + 1 అనే పాలినామియల్ని x+1 అనే పాలినామియల్లో డివైడ్ చేస్తుందంట. అయితే రిమైండర్ ఎంతో కనుక్కోమన్నారు. ఇదేమో లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అని ఎలా చెప్పుకుంటున్నాం? దీనికి వేరియబుల్కి హైయెస్ట్ పవర్ 1 ఉంది. ఇలా హైయెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. ఇదేమో క్యూబిక్ పాలినామియల్. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఇలాగ లీనియర్ పాలినామియల్ అనేది క్యూబిక్ పాలినామియల్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఈ లీనియర్ పాలినామియల్కి ఏదైతే 0 వస్తుందో ఆ 0ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ పాలినామియల్కి 0 ఎంత? దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లీనియర్ పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. ఈ +1 అటెప్కి వెళ్తే ఏమవుతుంది? -1. ఇది లీనియర్ పాలినామియల్ యొక్క 0. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు x అంటే వాల్యూ ఎంత? -1 హోల్ క్యూబ్ +1 -1 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1 వస్తుంది. +1 -1 +1 అంటే వాల్యూ ఎంత? 0. అంటే -1ని x³ + 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 0. సో మన ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? x³ - 3x² + 4x - 5ని x - 1తో డివైడ్ చేస్తున్నారట. అయితే రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇలాగ ఇచ్చినప్పుడు లీనియర్ పాలినామియల్ అనేది క్యూబిక్ పాలినామియల్ని డివైడ్ చేయమని ఇచ్చినప్పుడు దీనికి రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లీనియర్ పాలినామియల్కి 0s వస్తాయి కదా, ఆ 0స్ని మనం దీంట్లో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూయే మనకి ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. సో x - 1కి 0 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 0 అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని 0కి ఈక్వల్ చేయాలి. -1 అటెప్కి వెళ్తే +1 అవుతుంది. ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1³ - 3 × x² అంటే 1² + 4 × 1 - 5 1³ అంటే 1 -3 × 1² అంటే 1 + 4 1 = 4 -5 1 - 3 × 1 3 + 4 - 5 1 + 4 5 -3 - 5 -8 5 - 8 అంటే -3. సో మన ఆన్సర్ ఎంత? సో మన రిమైండర్ ఎంత? -3. మన ఆన్సర్ -3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ax³ + 9x² + 4x - 10 అనే పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్ని x - 3తో డివైడ్ చేస్తున్నారంట. డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 2 వచ్చిందంట. అయితే ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఏం చెప్పుకున్నాం? ఇదేమో లీనియర్ పాలినామియల్, ఇదేమో క్యూబిక్ పాలినామియల్. ఈ లీనియర్ పాలినామియల్ అనేది ఈ క్యూబిక్ పాలినామియల్ని డివైడ్ చేస్తున్నప్పుడు మనకి రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి 0s అనేది కనుక్కొని ఈ పాలినామియల్లో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ వస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి రిమైండరే ఇచ్చేసారు, కానీ ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు అంటే మనం దీనికి ఇక్కడ రిమైండర్ ఇచ్చారు కాబట్టి దీనికి మళ్ళా మనం రిమైండర్ అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి. సో x - 3ని ఏం చేయాలి? ఇది లీనియర్ పాలినామియల్ కదా, దీనికి 0 అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ లీనియర్ పాలినామియల్ని 0కి ఈక్వల్ చేయాలి. -3 అటెప్కి వెళ్తే +3 అవుతుంది. ఈ +3ని ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది 2 రావాలి. సో x ప్లేస్లో ఇప్పుడు ఏం పెడదాం? 3 పెడదాం. a × x అంటే 3 కదా, 3³ + 9 × x అంటే 3² + 4 × 3 - 10 దేనికి ఈక్వల్ అవుతుంది? అక్కడ రిమైండర్ 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 2కి ఈక్వల్ అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? a × 3³ అంటే 27 + 9 × 3² అంటే 9 + 4 3 = 12 - 10 = 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 27a + 9 9 = 81 + 12 - 10 అంటే
2 ఈక్వల్స్ టు 2. 27a ఈక్వల్స్ టు ఈ 2 క్యాన్సిల్, ఈ ప్లస్ 81 అటువైపుకి వెళ్తే మైనస్ 81. a ఈక్వల్స్ టు మైనస్ 81 డివైడెడ్ బై ఈ 27 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. 27 3 = 81. a ఈక్వల్స్ టు ఏ వాల్యూ వచ్చింది -3. సో మన ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే p(x) అనేది x - 1 - x² డివైడ్ అవుతుందంట. అంటే ఇది డివిడెండ్, ఇది డివైజరు. అండ్ రిమైండర్ ఏమో 3 ఇచ్చిందంట, కోషంట్ ఏమో x - 2 ఇచ్చిందంట. అయితే p(x) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏం తెలుసు? డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ అంటే p(x) ఈక్వల్స్ టు డివైజర్ అంటే ఇది x - 1 - x² ఇంటూ కోషంట్ అంటే x - 2 ప్లస్ రిమైండర్ ఏమో 3 ఈక్వల్స్ టు. దీన్ని సాల్వ్ చేస్తే మనకి డివిడెండ్ అనేది వస్తుంది. ఈ రెండాటిని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x, ఇక్కడ ఏవి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, x ఇంటూ 2 మైనస్ ఇంటూ ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x² ఇంటూ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x² ఇంటూ 2 ప్లస్ 3 ఈక్వల్స్ టు x ఇంటూ x అంటే x², మైనస్ x ఇంటూ 2 అంటే 2x, మైనస్ 1 ఇంటూ x అంటే x, ప్లస్ 1 2 = 2, మైనస్ x² ఇంటూ x అంటే x³ ప్లస్ x² ఇంటూ 2 అంటే 2x² ప్లస్ 3 ఈక్వల్స్ టు ఇక్కడ x² ఉంది, ఇక్కడ 2x² ఉంది, x² ప్లస్ 2x² చేస్తే 3x², తర్వాత మైనస్ x³ తర్వాత మైనస్ 2x మైనస్ x మైనస్ 3x ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 5 అంటే p(x) ఎంత వచ్చింది? 3x² మైనస్ x³ మైనస్ 3x ప్లస్ 5. సో మన ఆన్సర్ ఏది? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² మైనస్ 5x ప్లస్ 6 అనే పాలినామియల్ ఇచ్చారు, u(x) అని ఇంకో పాలినామియల్ ఇచ్చారు, r(x) వాల్యూ 0 ఇచ్చారు, g(x) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీన్ని అంతా చూస్తుంటే నాకు ఇది ఎలా కనబడుతుందంటే డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ నాకు డివిడెండ్ ప్లేస్లో p(x) ఉంది, ఈక్వల్స్ టు డివైజర్ ప్లేస్లో g(x) ఉంది, ఇంటూ కోషంట్ ప్లేస్లో q(x) తీసుకుంటాను, ప్లస్ రిమైండర్ ప్లేస్లో r(x) తీసుకుంటాను. దీన్ని బేస్ చేసుకుని ఈ సమ్ని నేను సాల్వ్ చేస్తాను. p(x) అంటే ఏ వాల్యూ నాకు x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు g(x) అంటే ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ q(x) అంటే x మైనస్ 2 ప్లస్ r(x) అంటే రిమైండర్ 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు g(x) ఇంటూ x మైనస్ 2 అని రాసుకోవచ్చు. ఈ x² మైనస్ 5x ప్లస్ 6కి నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కదా, 6 1 = 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ 2 ఇంటూ మైనస్ 3 కింద రాసుకోవచ్చా? అంటే ఇక్కడ మైనస్ 5 వచ్చేలా రాయాలి, మైనస్ 2 ఇంటూ మైనస్ 3, మైనస్ 5 వస్తుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 = 6, 6 కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా మార్చుకుంటానంటే x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు g(x) ఇంటూ x మైనస్ 2. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ ఏం కామన్గా ఉన్నాయి? ఇక్కడ x కామన్ ఉంది, x కామన్ తీస్తే ఇంకా x ఉంటుంది, మైనస్ 2 మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 అని రాసుకోవచ్చా? ఈక్వల్స్ టు g(x) ఇంటూ
x-2. ఈ x-2 క్యాన్సిల్ అవుతాయి. ఈ x-2 ఈ టైప్కి వస్తే డివైడ్ చేస్తుంది కదా, సో x-2 క్యాన్సిల్ అవుతాయి. సో g(x) ఎంత వచ్చింది నాకు? x-3. దేర్ఫోర్ నా ఆన్సర్ ఎంత? x-3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x⁴ + 4x³ - 5x² - 6x + 7 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్ అనేది x-3 అనే పాలినామియల్తో డివైడ్ అవుతుందంట. అయితే రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాగా మనకి x-3 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది అనిస్తే ఇదేమో లీనియర్ పాలినామియల్, ఇదేమో బైక్వాడ్రాటిక్. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఈ లీనియర్ పాలినామియల్ ఏదైతే ఉందో దానికి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x-3కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే x-3ని 0కి ఈక్వల్ చేయాలి. ఈ -3 అటేపుకి వెళ్తే +3 అవుతుంది. అంటే x=3 అనే వాల్యూ వస్తుంది. ఈ x వాల్యూని ఈ పాలినామియల్లో ఉన్న x టర్మ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూయే మనకి రిమైండర్. సో ఇక్కడ x అంటే ఎంత? 3. 3⁴ + 4 ఇంటూ x అంటే 3. 3³ - 5 ఇంటూ 3² - 6 ఇంటూ 3 + 7. 3⁴ అంటే 81 + 4 ఇంటూ 3³ అంటే 27 - 5 ఇంటూ 3² అంటే 9 - 6 3 = 18 + 7 = 81 + 4 27 jar 27 ఇంటూ 4 4 7 jar 28 4 2 jar 8 9 10 108 - 5 9 jar 45 - 18 + 7 = ఆల్ పాజిటివ్ టర్మ్స్ యాడ్ చేసేద్దాం. అంటే 108 81 7 7 8 8 16 8 1 9 1 196 మైనస్ ఆల్ నెగిటివ్ టర్మ్స్ యాడ్ చేద్దాం. -45 - 18 5 8 13 4 5 6 -63 = 196లోంచి 63 తీస్తే 133. దేర్ఫోర్ ఈ 133 అనేది దీనికి రిమైండర్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2x³ + 3x² + 4x + 1 అనే పాలినామియల్ని x+2 డివైడ్ చేస్తే దీని రిమైండర్ ఎంత అని అడిగారు. అంటే దీని రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? x+2 అనే లీనియర్ పాలినామియల్ ఇచ్చారు. 2x³ + 3x² + 4x + 1 అనే క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు. ఇది దీన్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని జీరో వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. జీరో వాల్యూస్ అంటే x వాల్యూస్. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే x+2 = 0 చేస్తే మనకి జీరో వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. x +2 అటుకి వెళ్తే -2. సో x వాల్యూ ఎంత? -2. ఈ వాల్యూని ఈక్వేషన్లోని xలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిమైండర్ అనేది వస్తుంది. = 2 ఇంటూ x అంటే ఎంత? -2³ + 3 ఇంటూ x అంటే -2² + 4 ఇంటూ x అంటే -2 + 1 = 2 ఇంటూ -2³ కదా, అంటే -2 ఎన్ని టైమ్స్ వేసుకోవాలి? 3 టైమ్స్. -2 ఇంటూ -2 ఇంటూ -2 ప్లస్ 3 ఇంటూ -2² అంటే -2 2 టైమ్స్. -2 ఇంటూ -2 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 = 8 ప్లస్ 1 = 2 ఇంటూ -+ ప్లస్ ఇంటూ -2 2 = 4 4 2 = 8 ప్లస్ 3 ఇంటూ -+ ప్లస్ 2 2 = 4 -8 ప్లస్ 1 = 2 ఇంటూ -8 అంటే -16 ప్లస్ 3 4 = 12 -8 ప్లస్ 1 -16 -8 అంటే -24 ప్లస్ 12 ప్లస్ 1 అంటే ప్లస్ 13 -24లోంచి 13 తీస్తే -11. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ? రిమైండర్ ఎంత? -11. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత? -11. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే f(x) అనేది ax ప్లస్ bతో డివైడ్ అవుతుందంట. అంటే f(x) డివైడెడ్ బై ax ప్లస్ b. అయితే రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూకి జీరో వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ax ప్లస్ bని 0కి ఈక్వల్ చేస్తే మనకి దీనికి జీరో వాల్యూస్ అనేవి వస్తాయి. ax = ఈ ప్లస్ b అటెప్కి వెళ్తే -b, x = ఏ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటెప్కి వెళ్తే డివిజన్ చేస్తుంది, అంటే -b/a. ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి రిమైండర్ అనేది వస్తుంది.
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మైనస్ బి బై ఏ. సో మనకి ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ మైనస్ బి బై ఏ. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ అవుతుంది. అయితే రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ దీనికి జీరో వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి జీరో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఈ మైనస్ ఏ టైప్కి వెళ్తే ప్లస్ ఏ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఏ. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ వస్తుంది. ఎక్స్ అంటే ఏ. సో ఆన్సర్ ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4x² మైనస్ 8x ప్లస్ 3 అనే పాలినామియల్ ఇచ్చారు. దాన్ని 2x ప్లస్ 3తో డివైడ్ చేస్తున్నారు. అయితే రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇలాగ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, దీనికి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2x ప్లస్ 3ని జీరోకి ఈక్వల్ చేస్తే మనకి జీరో వాల్యూ వస్తుంది. ఈ ప్లస్ 3 అటుకి వెళ్తే -3 అవుతుంది. ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే -3/2. ఈ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఓ నెంబర్ వస్తుంది. అదే మనకి రిమైండర్ అవుతుంది. సో 4 ఇంటూ ఎక్స్ అంటే అంత -3/2 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ -3/2 ప్లస్ 3. సో మనకి ఏమొచ్చింది 4 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ -3/2 ప్లస్ 3 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే 4 ఇంటూ ఇది ఏ ఫార్ములాలో ఉంది a బై b హోల్ పవర్ n. అంటే అలా రాసుకోవచ్చు a పవర్ n బై b పవర్ n. సో 3² అని రాసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఇంటూ 3/2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 4 ఇంటూ 3² అంటే 9 బై 2² అంటే 4. 8 3 జార్ 24/2 ప్లస్ 3. 2 12 జార్ 24. 4 1 జార్ 4. 1 9 జార్ 9 ప్లస్ 12 ప్లస్ 3. 12 ప్లస్ 3 అంటే 15. 15 ప్లస్ 9 అంటే 24. దెర్ఫోర్ మనకు ఆన్సర్ ఎంత, మనకు కావాల్సిన రిమైండర్ ఎంత వచ్చింది 24. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 3x³ మైనస్ 2x² ప్లస్ x ప్లస్ 2 అనే పాలినామియల్ ఇచ్చారు. దాన్ని 3x ప్లస్ 1తో డివైడ్ చేశారు. అయితే రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇలాగ రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పినప్పుడు మనం 3x ప్లస్ 1 అనే దానికి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. 3x ప్లస్ 1కి జీరో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దాన్ని జీరోకి ఈక్వల్ చేస్తే మనం జీరోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్లస్ 1 అటుకి వెళ్తే ఏమవుతుంది -1. x ఈక్వల్స్ టు ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే -1/3 వాల్యూని ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మన రిమైండర్. ఈ ఇంటూ ఎక్స్ అంటే అంత ఇప్పుడు -1/3 హోల్ క్యూబ్ -2 ఇంటూ ఎక్స్ అంటే -1/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే -1/3 ప్లస్ 2. 3 ఇంటూ ఇదే ఫార్ములాలో ఉంది a బై b హోల్ పవర్ n అనే ఫార్ములాలో ఉంది. అంటే a పవర్ n బై b పవర్ n అని వస్తుంది. అంటే -1 హోల్ క్యూబ్ బై 3³ అని రాసుకోవచ్చు కదా. -2 ఇంటూ ఇది కూడా a బై b హోల్ పవర్ n ఫార్ములాలోనే ఉంది. అంటే a పవర్ n బై b పవర్ n అంటే -1 హోల్ స్క్వేర్ బై 3² ప్లస్ ఇంటూ మైనస్ -1/3 ప్లస్ 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ -1 హోల్ పవర్ ఆడ్ అంటే ఎంత వస్తుంది -1. అంటే -1/3³ అంటే 27. -2 ఇంటూ -1 హోల్ పవర్ ఈవెన్ అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కదా కాబట్టి 1. ఇక్కడ ఆడ్ ఉంది కాబట్టి -1 వచ్చింది. ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి 1. 1/3² అంటే 9 -1/3 ప్లస్ 2 ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 27లో 9 టైమ్స్ పోద్ది. అంటే -1/9 -2/9 -1/3 ప్లస్ 2. దీనికి ఎల్సిఎం కడితే 9 వస్తుంది. 9 9లో 1 టైమ్స్ 1 ఇంటూ -1 జార్ -1. 9 9లో 1 టైమ్స్ 1 ఇంటూ -2 జార్ -2. 9లో 3 టైమ్స్ 3 ఇంటూ -1 జార్ -3. 9 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 అనుకోవాలి. 9 1లో 9 టైమ్స్ పోతుంది. అంటే 9 2 జార్ 18. సో దీన్ని సింప్లిఫై చేస్తే -1 -2 -3 -6 ప్లస్ 18/9. అంటే 18లో 6 తీస్తే ఎంత 12/9. 3 టేబుల్లో కొడితే 3 4 జార్ 12 3 3 జార్ 9 అంటే 4/3. దెర్ఫోర్ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 4/3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ ప్లస్ 2x² మైనస్ 9x మైనస్ 20 అని పాలినామియల్ ఇచ్చారు. అది x ప్లస్ 3తో డివైడ్ అవుతుందంట. అయితే రిమైండర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇలాగ ఇచ్చినప్పుడు రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమంటే
ఎక్స్ ప్లస్ 3 అని ఈ పాలినామియల్ ఏదైతే ఉందో దీనికి 0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 చేస్తే మనం దీనికి 0ని ఫైండ్ అవుట్ చేయగలం. ఎక్స్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 3 అటెప్కి వెళ్తే -3 అవుతుంది. ఈ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అదే మనకి ఏమవుతుంది, రిమైండర్ అవుతుంది. ఎక్స్ అంటే ఎంత, -3 -3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే -3 -9 ఇంటూ ఎక్స్ అంటే -3 -20 -3 అంటే -3 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ -3 అంటే -3 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 3 = 27 -20 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -3 3 = 9 9 3 = 27 ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ప్లస్ 27లోంచి 20 తీస్తే 7 ఈక్వల్స్ టు -27 ప్లస్ 2 9 = 18 ప్లస్ 7 ఈక్వల్స్ టు -27 ప్లస్ 18 ప్లస్ 7 అంటే 25 -27 ప్లస్ 25 అంటే -2. దెర్ఫోర్ మనకి రిమైండర్ ఎంత వచ్చింది, -2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కే ప్లస్ రిమైండర్ అని ఇచ్చారు. అయితే కే ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, డివిడెండ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో దాన్ని కంపారిజన్ చేస్తే కే ప్లేస్లో ఏముంది, కోషెంట్. సో మన ఆన్సర్ ఏంటి, కోషెంట్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే x² - 2x - 3 డివైడెడ్ బై x + 1 అని ఇచ్చారు. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీకు ఎలా ఇచ్చినప్పుడు మీరు దీన్ని ఏమనుకుంటారంటే p(x) అనుకోండి, దీన్నేమో g(x) అనుకోండి, ఈ వచ్చే వాల్యూని q(x) అనుకోండి. అంటే p(x) బై g(x) ఈక్వల్స్ టు q(x). దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు కదా, p(x) ఈక్వల్స్ టు q(x) ఇంటూ g(x). మనకి q(x) వాల్యూ తెలియదు కాబట్టి 4 ఆప్షన్స్లో ఒకటి మనకి q(x) వాల్యూ అవుతుంది కాబట్టి సో నేను 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ని q(x) అని తీసుకుంటాను. అప్పుడు ఈ q(x) ఇంటూ g(x) చేస్తే p(x)కి ఈక్వల్ అయితే ఈ q(x) అనేది మనకు కావాల్సిన వాల్యూ, లేకపోతే లేదు. సో p(x) అంటే ఎంత, x² - 2x - 3 ఈక్వల్స్ టు q(x) అంటే ఎంత తీసుకున్నాం ఇప్పుడు, x + 4 ఇంటూ g(x) అంటే x + 1. ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబలే ఉంది. ఇక్కడ ఏమన్నా మైనస్ రావడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా, లేదు కాబట్టి మనకి x + 4 అనేది రాదు. నెక్స్ట్ q(x) ప్లేస్లో x + 7 పెడదాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో మనకి ఏమన్నా మైనస్ రావడానికి ఛాన్స్ ఉందా, లేదు. సో ఆన్సర్ ఇది కూడా కాదు. ఈ q(x) ప్లేస్లో థర్డ్ ఆప్షన్ పెడదాం, x + 1 ఇంటూ x + 1. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ కనబట్టలేదు కాబట్టి ఇక్కడ ఏమన్నా మైనస్ రావడానికి ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. ఇంకా లాస్ట్గా మనకి మిగిలింది ఏంటి, ఇది మన ఆన్సర్. లాస్ట్గా q(x) ప్లేస్లో x - 3 అనే వాల్యూ పెడదాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ పాలినామియల్ వస్తే అదే మనకు ఆన్సర్. x ఇంటూ ఎక్స్ ప్లస్ x ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 1 ఈక్వల్స్ టు x² ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3x మైనస్ 3 ఇంటూ 1 3 ఈక్వల్స్ టు x² ప్లస్ x మైనస్ 3x అంటే -2x మైనస్ 3. సో ఇది దీనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి అది మనకి ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² - 7x + 10 అనేది x - 2తో డివైడ్ అవుతుందని ఇచ్చారు. అయితే మనకి వచ్చే వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను దీన్ని ఎలా తీసుకుంటానంటే ఇదేమో p(x) కింద తీసుకుంటాను, ఇది g(x), రాబోయే వాల్యూని q(x) కింద తీసుకుంటాను. అంటే p(x) బై g(x) ఈక్వల్స్ టు q(x) అని రాసుకోవచ్చా. p(x) ఈక్వల్స్ టు ఈ g(x) ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అంటే q(x) ఇంటూ g(x) అని రాసుకోవచ్చు కదా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది q(x) వాల్యూ. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి మనకి q(x) అవుతుంది కాబట్టి 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. p(x) అంటే ఎంత, x² - 7x + 10 ఈక్వల్స్ టు q(x) అంటే ఫస్ట్ ఆప్షన్ x + 5 ఇంటూ g(x) అంటే
ఎక్స్ మైనస్ 2. ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తే మనకి ఎక్స్ ప్లస్ 5 అనేదే దీనికి ఆన్సర్. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ 2, 2x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 జర్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5x మైనస్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5x అంటే ప్లస్ 3x మైనస్ 10. సో ఇది దీనికి ఈక్వల్ కాలేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. ఎక్స్ మైనస్ 5 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2. ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలి. ఈ వాల్యూ వస్తే అప్పుడు ఇది మనకు ఆన్సర్ అవుతుంది, లేకపోతే లేదు. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ 2, 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 జర్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5x అంటే మైనస్ 7x ప్లస్ 10. దేర్ఫోర్ ఇది దీనికి ఈక్వల్ అయింది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? ఎక్స్ మైనస్ 5. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. అండ్ పీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ అనేది క్యూ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అని ఇచ్చాడు. అయితే జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను. పీ ఆఫ్ ఎక్స్ని నేను ఎక్స్ స్క్వేర్ అనుకుంటాను, జీ ఆఫ్ ఎక్స్ని 1 అనుకుంటాను, క్యూ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ స్క్వేర్ అనుకుంటాను, ఆర్ ఆఫ్ ఎక్స్ని 0 అనుకుంటాను. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? పీ ఆఫ్ ఎక్స్కి ఎంత అయితే డిగ్రీ ఉందో ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్కి ఎంత డిగ్రీ ఉంది? 2. అంతే డిగ్రీ క్యూ ఆఫ్ ఎక్స్కి ఉంటుంది. అంటే ఈ క్యూ ఆఫ్ ఎక్స్కి డిగ్రీ కూడా 2. అయితే జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఏమవుతుంది? ఒకవేళ మీకు ఎక్స్ వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ మనకి ఏమైనా ఎక్స్ పవర్ ఉందా? లేదు కాబట్టి ఒకవేళ మీకు ఎక్స్ పవర్ కావాలనుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాయొచ్చు. అప్పుడు మనకి డిగ్రీ వస్తుంది జీ ఆఫ్ ఎక్స్కి. ఈ ఎక్స్ వేరియబుల్కి ఎంతైతే పవర్ ఉందో అదే జీ ఆఫ్ ఎక్స్కి డిగ్రీ అవుతుంది. ఎంత పవర్ ఉంది దీనికి? 0. సో జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఎంత? 0. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 అనేది ఎక్స్ ప్లస్ 1తో డివైడ్ చేయబడింది. అయితే రిమైండర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఇది ఏదైతే ఉందో ఇది లీనియర్ పాలినామియల్, ఇది క్యూబిక్ పాలినామియల్. ఇలా క్యూబిక్ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ డివైడ్ చేస్తున్నప్పుడు ఈ లీనియర్ పాలినామియల్ ఏదైతే ఉందో దానికి జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 చేయాలి. ఎక్స్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 1 అటెప్కి వెళ్తే -1. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎక్స్ ఈక్వల్స్ టు -1ని ఈ పాలినామియల్లో ఎక్స్ టర్మ్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది. ఎక్స్ అంటే ఎంత? -1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -1 -5 ఈక్వల్స్ టు -1 హోల్ క్యూబ్ అంటే -1 హోల్ పవర్ ఆడ్ అంటే ఏంటి? -1 -3 ఇంటూ -1 హోల్ పవర్ ఈవెన్ అంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 ఇంటూ 1 4 -5 ఈక్వల్స్ టు -1 ఇంటూ -3 ఇంటూ 1 అంటే -3 -9 ఈక్వల్స్ టు -1 -3 -4 -9 -13. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? -13. ఇది మన ఆన్సర్.